మనం ఇప్పుడు బీసీ కార్పొరేషన్ ఏఈఓ బీసీ కార్పొరేషన్లో పనిచేస్తున్నాము. మీ విశ్వబ్రాహ్మణుల సంఘ ప్రెసిడెంట్, కార్యదర్శులకు, ఇక్కడ వేదికను అలంకరించినటువంటి అధికారులకు, ఈ విశ్వకర్మ పరిషత్ సభ్యులకు అందరికీ నా నమస్కారాలు. ప్రభుత్వము ఈ 2024-25 సంవత్సరానికి యాక్షన్ ప్లాన్ ఇచ్చింది. అప్పుడు ప్రతి మండలంలోన ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని మండల పరిషత్ కార్యాలయంలో బ్యాంకు అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఇద్దరు కలిసి సభ్యులను సెలెక్ట్ చేసినారు. ఆ సెలెక్ట్ చేసిన లిస్టుని మేము రాజధాని అయినటువంటి విజయవాడకు పంపించాము గవర్నమెంట్కు. కానీ ఇంతవరకు హోల్డ్లో పెట్టారు. అవి వచ్చిన తర్వాత సభ్యులకు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులకు డబ్బులు బ్యాంకులో అకౌంట్లోనే పడిపోతాయి. తర్వాత 25-26 సంవత్సరానికి ఇంతవరకు సంబంధించి యాక్షన్ ప్లాన్ ఏమీ ప్రభుత్వము విడుదల చేయలేదు. ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మేము దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేటివి మేము పత్రికాముఖంగా తెలియజేస్తాము. పత్రికాముఖంగా తెలియజేసిన తర్వాత ప్రతి సభ్యులు ఆన్లైన్లో రేషన్ కార్డు, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవి తీసుకొని వెళ్ళి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునాలి. వేరే వాళ్ళని ఎవరిని సభ్యులను నమ్మి మోసపోవద్దండి. అది వేరే వాళ్ళని ఇంత మేము ఇప్పిస్తాము, డబ్బులు ఇస్తాము, డబ్బులు ఇచ్చేస్తాము, ఇంత మాకు శాంక్షన్ చేయించండి అనేటివి ఎవరు నమ్మవద్దండి. ఒక్క రూపాయి కూడా తీసుకోరు. మీకు వీలైనంత వరకు ఆన్లైన్లోనే మీరు చేసుకుంటే తర్వాత ఒకరోజు జాయింట్ ఐడెంటిఫికేషన్ చేసి బ్యాంక్ అధికారులు, ఎంపీడీఓ గారు సెలెక్ట్ చేసిన క్యాండిడేట్లకు, దరఖాస్తుదారులకు బ్యాంకులోనే గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ రిలీజ్ అయ్యి మీ అకౌంట్లోనే డబ్బులు పడతాయి. కాబట్టి మీరు వేరే వాళ్ళని ఎవరిని ఆశ్రయించద్దండి అని చెప్పి కోరుతున్నాము. తర్వాత డిఫార్మసీ చేసిన వాళ్ళకు, అంటే మీ క్యాస్ట్లో ఎవరైనా చేసినా కూడా ఒక స్కీమ్ ఉండింది లాస్ట్ ఇయర్. అది 8 లక్షల రూపాయలు దానికి డిఫార్మసీ మెడికల్ షాప్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు జీవో వచ్చింది. కానీ దానికి కూడా చాలామంది పెట్టుకున్నారు. దాన్ని కూడా సెలెక్ట్ చేసి పంపించారు. ఇంతవరకు అయితే రాలేదు. దాంట్లో 4 లక్షలు సబ్సిడీ, 4 లక్షలు కాంట్రిబ్యూషన్ ఉంటుంది, డబ్బులు కట్టేది ఉంటుంది. కాబట్టి మీరు మీ సంఘ సభ్యులు ఈ వచ్చే అవకాశాలను ఏవైనా ఉన్నాయంటే మేము వచ్చిన వెంటనే గైడ్లైన్స్ పత్రికాముఖంగా తెలియజేస్తాము. అప్పుడు మీరు ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.